ముందుగా ఈ టీవీ చూసే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతికరమైన రోజులుగా కూడా గుర్తిస్తూ ఉంటాము. మరి శ్రీ మహావిష్ణువుకు సంబంధించి శ్రావణ మాసంలో ప్రత్యేకతలు ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నాగమణి గారు. మరి నాగమణి గారు చక్కగా చెప్తారు కదా, చక్కగా వివరిస్తారు కదా. అందుకే ఈ విశిష్టత కూడా తెలుసుకుందాం. మరి అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం వచ్చింది అంటే అందరు మహిళలకు కూడా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ప్రత్యేకమైన రోజులుగా వాళ్ళందరూ కూడా భావిస్తారు కాబట్టి ఎంతో పవిత్రంగా పూజలు చేస్తారు. అందులో శ్రీ మహావిష్ణువుకి శ్రావణ మాసం అంతా ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. అందుకు మరి ఈ శ్రీ మహావిష్ణువుకి సంబంధించి శ్రావణ మాసంలో ఇంకా ప్రత్యేకమైన వ్రతాలు కానీ ప్రత్యేకమైన రోజులు కానీ ఏమున్నాయంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ వరాహ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా. అమ్మా, శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం అనుకున్నాము. ఈ శ్రావణ మాసంలో మనకి కృష్ణాష్టమితో పాటు వరాహ జయంతి, హయగ్రీవ జయంతి ఇవి కూడా శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఇవి కూడా ఉన్నాయి కదా. ఈ 3 అవతారాలు అసలు ఈ శ్రావణ మాసంలో వచ్చినాయి. అంటే వరాహ జయంతి అంటే చాలా మందికి అవగాహన ఉంది, కానీ హయగ్రీవ జయంతి అంటే తెలియని వాళ్ళు చాలా మంది అన్నారు. అంటే మనము స్వామివారు అవతారాలు ఉన్నాయి కదమ్మా, దశావతారాలు ఉన్నాయి. దశావతారాల్లో వరాహ రూపంతోనూ ఉద్భవించారు. హయగ్రీవ రూపం అంటే మన గుర్రం మొహంతో ఉంటారు, ఆ రూపంతో ఉద్భవించారు. కృష్ణాష్టమి కూడా మనం చేసుకుంటున్నాం. ముందుగా వరాహ జయంతి వస్తుంది. ఈ వరాహ జయంతి రోజున యథావిధిగా శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకోవటం వల్ల ఎవరైనా కూడా భూ సమస్యలు అంటే భూమికి సంబంధించిన కోర్టు వివాదాలు ఉంటాయి. దాయాదుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఏదన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ కొన్ని సమస్యల్లో ఇరుక్కుని ఉంటారు. భూమికి సంబంధించిన వివాదాలు. వాళ్ళు ఈ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, లేదు ఏదైనా ఒక కార్యాన్ని మనం సాధించాలి, ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలి, లేకపోతే ఏదైనా ముఖ్యమైన ఏదైనా పైన ఎలా అంటేనమ్మా రాజకీయ నాయకులు ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నా, రాజకీయ పదవిలో ముఖ్యంగా పైకి ఎదగాలన్నా, అంటే పట్టుదల కలిగిన ఒక అంటే భారమైన పనులు, భారం కదా వరాహం అంటే, అట్లాంటి పనులు ఏవైనా ఉన్నాయంటే అవి మనం చక్కగా చేసుకోవాలి అని అంటే స్వామివారి అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ వరాహ జయంతి రోజున ఎవరైతే ఈ కోర్టు సమస్యలు, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు వరాహస్వామిని ఆరాధన చేసి శ్రీ మహావిష్ణువు రూపంతో యథావిధిగా వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణ్ణి నియమించుకుని ఈ వరాహ జయంతిని ఎవరైతే చేసుకుంటారో ఇటువంటి ఈతి బాధల నుంచి వాళ్ళు బయటపడతారు. ఓకే, అంటే ఈ వరాహమూర్తికి విష్ణుమూర్తికి సంబంధం ఏంటంటే వరాహ అవతారం ఎత్తారు కదమ్మా. ఓకే, విష్ణుమూర్తి ఇంకొక అవతారమే వరాహ అవతారం ఎత్తారు కదా. కాబట్టి ఈ మనకి స్వామివారి అవతారాలు ఎన్ని? దశావతారాల వరాహ అవతారం ఒకటి కదా. అందులోనూ ప్రత్యక్షంగా మనకి విశాఖపట్నంలో ఉంది కదా సింహాచలం, వరాహ రూపంలో ఉంది కదా. అక్కడికి వెళ్ళి కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల కానీ, ఆ స్వామివారికి అర్చన చేసుకోవటం వల్ల కానీ, లేకపోతే మీ ఇంట్లో వరాహ రూపంగా ఉన్న స్వామిని ఫోటో కానీ ఏదైనా పెట్టుకుని బ్రాహ్మణ్ నుంచి వ్రతం చేసుకుని పూజ చేసుకోవటం వల్ల ఈ కోర్టు సమస్యలు నుంచి ముఖ్యంగా బయటపడతారు. తర్వాత ఇదైన 4 రోజులకే మనకి హయగ్రీవ జయంతి కూడా వస్తుంది. శ్రీ మహావిష్ణు అంశంలోనే హయగ్రీవ రూపం అన్నమాట. హయగ్రీవ రూపం గుర్రం మొహంతో ఉంటారు స్వామి. ఈ హయగ్రీవ రూపంతో ఉన్న హయగ్రీవ స్వామి ప్రధానంగా ఏంటంటే విద్యకి అధిపతి. విద్యకు సకల విద్యలు మనకి రావాలి అని అంటే, మీరు ఇంజనీర్గా కానీ, డాక్టర్గా కానీ, ఏదైనా సరే ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఉద్యోగాలు మీరు ఏదైనా సంపాదించాలన్నా, ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, ఒక సైన్స్ షిట్లు కావాలన్నా, ఏది కావాలన్నా హయగ్రీవ ఆరాధన తప్పకుండా చేసి తీరాలి. చేసి తీరాలి. జ్ఞానానందమయం దేవం
ఇంకొకటి ఏంటంటే బుద్ధి మాందల్యం ఉంటుంది కొంతమందికి, అంత మందగోడిగా ఉంటారు కదమ్మా, వాళ్ళకు కూడా పరివర్తన వచ్చి ఒక చురుకుదనం రావాలన్నా కూడా హయగ్రీవ జయంతి తప్పకుండా చేసి తీరాలి. అప్పుడు వీళ్ళు చురుకుదనం అనేది వచ్చి చదువులో ముందుకెళ్ళటం, తెలివితేటల్లో ముందుకెళ్ళటం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక 4 రోజుల తేడాలో మనకి వరాహ జయంతి, హయగ్రీవ జయంతి రెండు అంటే ఇక్కడ వస్తాయి. హయగ్రీవ జయంతి ఎలా చేయాలంటారు? ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది, ఒక ఎంప్లాయీస్ కి అంటే జాబ్ వెతుక్కునే వాళ్ళకి సంబంధించింది, ఒక బుద్ధి జ్ఞానంతో కూడుకున్నవి అన్ని. కాబట్టి ఈ జయంతి కోసం చాలా మంది ఎలా మేము చేయాలి, జయంతి ఎలా జరిపించుకోవాలి, ఆయన అనుగ్రహం ఎలా వస్తుంది అని చాలా డౌట్లు వస్తాయమ్మా. అవునమ్మా, అందుకే అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎలా చేయాలంట? తప్పకుండా మీరు యథావిధిగా ఇంట్లో కనుక చేసుకోదలుచుకుంటే బ్రాహ్మణ్ణి నియమించుకుని హయగ్రీవ స్వామికి సంబంధించిన పూజా విధానం మాకు చేసి పెట్టండి అని చెప్పి చేయించుకోవచ్చు. హయగ్రీవుడికి ఇష్టంగా ఆ రోజున జపం చేసుకోవచ్చు, తర్పణాలు ఇవ్వచ్చు, ఆ తర్వాత హోమాలు, హయగ్రీవ హోమం చేయించుకోవటం వల్ల కూడా ఉన్నతమైన చదువులు వస్తాయి, తెలివితేటలు అభివృద్ధి అవుతాయి. బ్రాహ్మణ్ణి నియమించుకుని మనం యథావిధిగా పూజాధికారులు చేసుకోవచ్చు. ఏదన్నా మీరు హయగ్రీవ స్వామికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి, మీరు వెతికితే దేవాలయాలు ఉంటాయి. బందర్లో అయితే తప్పకుండా ఉందండి, పెద్ద దేవాలయం ఉంది మచిలీపట్నంలో, చాలా విశేషంగా చేస్తారు హయగ్రీవ జయంతి అనేది. కాబట్టి స్వయంగా అయినా మీరు చేసుకోవచ్చు. హయగ్రీవ స్వామి ఫోటో కానీ లేకపోతే ఏదైనా మూర్తిని తీసుకొచ్చును కానీ పూజ చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. దానివల్ల మనకి అనలేని బలం చేకూరుతుంది, ఉన్నతమైన విద్య లభిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈ రెండు కూడా చాలా విశేషమైనది. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. సకల విద్యలకి ఆధారం హయగ్రీవ స్వామి. సరస్వతీ దేవితో పాటు దక్షిణామూర్తి కూడా అంటారు. హయగ్రీవ స్వామి కూడా చాలా ప్రధానమైనది సకల విద్యలకి. ఒక మెకానిక్ రంగంలో కానీ మీరు దేనికైనా వెళ్ళండి. అంటే విష్ణుమూర్తికి సంబంధించి శ్రావణ మాసంలో 2 పండగలు, అద్భుతమైన పండుగలు, కృష్ణాష్టమితో పాటు ఇవి కూడా. కానీ ఈ రెండింటిని గుర్తు చేసుకుంటే అమ్మో ఇందులో చాలా విశిష్టత ఉంది. కృష్ణాష్టమి అంటే అందరికీ తెలిసిన పండగ కాబట్టి ఆ విధి విధానాలు వాళ్ళు పాటించుకుంటూ ఆనందంగా చేసుకుంటారు. ఈ రెండు ఏంటంటే వరాలు అంటే ఆశ లేనిది మనిషి ఎవరు లేరు. కోరికలు అవి సహజం మనిషికి, ఆశ అనేది సహజం మనిషికి. కాబట్టి కోరికలు కోరుకుంటే తీర్చే దేవుళ్ళు వీళ్ళు అని తెలిసిన తర్వాత పూజ చేసుకోవడానికి చాలా అంటే చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కదా. హయగ్రీవం మంత్రం ఉంటుందండి. ఉపదేశపరంగా కూడా ఈ హయగ్రీవ జయంతి రోజున మంత్రోపదేశం తీసుకుని క్రమేపీ ఆ మంత్ర సాధన గనక వీళ్ళు చేస్తూ ఉంటే విశేషమైన పండితులైన వాళ్ళు కొరకు మీరు ఆ మంత్రము వాళ్ళకి చెప్తే ఉపదేశిస్తే బాగుంటుంది కదా, చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఓం శ్రీం హ్రీం హయగ్రీవ దేవాయ నమః మమ సకల విద్యాం దేహి దేహి స్వాహ. ఇలా చేసుకోవటం వల్ల చాలా విశేషమైన జ్ఞానం పెరుగుతుంది, విశేషమైన పండితోత్తములు అవుతారు. హయగ్రీవుడి యొక్క అనుగ్రహం గనక కలిగితే పండితులు అవుతారు. అలాగే మరి వరాహ జయంతి రోజు కూడా జరిపించుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా వరాహ జయంతికి సంబంధించి ఏమైనా మంత్రోపదేశం ఉంటే దానికి కూడా అంటే అది మనం కోర్టు సమస్యలు కానీ రుణ బాధలు కానీ అవి ఉన్నాయి కదమ్మా. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహ రూపాయే నమః మమ సకల కార్యాన్ని శీఘ్రమే సాధయ అనని మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని ఈ మంత్రాన్ని జోడించుకుని చేయండి. మంత్రానికి జోడించుకొని చేయండి. కోర్టు సమస్యను కోర్టు వ్యవహారం నివృత్తి అని చెప్పి ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యని ఈ మంత్రాన్ని జోడించుకుని మీరు చేయటం వల్ల తొందరగా త్వరితగతిగా అయిపోతుంది. ఏమంటే మంత్రం చేయమన్నాను ఎవరైనా కూడా మంత్రం చేసి అట్లాగే వదలొద్దు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, అతిథి ఇంటికి ఎవరైనా వస్తే టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, ఇంట్లో ఉన్నది ఏదో పెడతాం. భగవంతుడు కూడా ఒక రకమైన అతిథి, ఆయన ఇస్తేనే మనకు అన్నీ వచ్చాయి. కాబట్టి నైవేద్యం ప్రధానం, ఇది మటు గుర్తుపెట్టు. ఖచ్చితంగా నైవేద్యం ప్రధానం. మీరు 4 సార్లు మంత్రం అన్నా సరే, ఇంత పటీ బెల్లమో లేకపోతే బెల్లం ముక్కో లేకపోతే ఒక పండో మీకు అందుబాటులో ఏది ఉంటే అది నైవేద్యం ప్రధానం. తప్పకుండా అమ్మ, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే విష్ణుమూర్తి విశిష్టతలన్నీ కూడా మాకు వివరించినందుకు ప్రత్యేకంగా మా హిట్ టీవీ ప్రేక్షకుల ద్వారా మా ద్వారా కూడా
మీకు హృదయపూర్వక ఒక చిన్న విషయం అమ్మా. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం అనేది మన చేతిలోనే ఉంది, మనమే ఖచ్చితంగా. చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ వరాహ జయంతిని, హయగ్రీవ జయంతిని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.